అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జమ చేస్తూ ఉంది. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల తల్లికి వందనం డబ్బులు సుమారు 42,70,842 మంది తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వమే అని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే నిరుపేద విద్యార్థులు వారి తల్లిదండ్రులకు 2-3 పిల్లలున్న సందర్భాల్లో కొంతమంది చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉండేది. కానీ ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే అంతమందికి తల్లికి వందనం డబ్బులు ఇస్తామని ఎన్నికల్లో సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నిక్కచ్చిగా ఆ హామీని నిబద్ధతతో అమలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి లక్షలాది మంది పేద కుటుంబాలకు సంబంధించిన తల్లులు చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. మేము గ్రామాలకు పోయినప్పుడు, ఎందుకంటే 2 ఏళ్లలో ఇది 2వ ఈ మొత్తాలను జమ చేయడం. తొలిసారి తల్లుల ఖాతాల్లోకి 10,000 కోట్ల రూపాయలు జమ చేసినప్పుడు ఆయా కుటుంబాల్లో వ్యక్తమైన ఆనందం వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. అంత ఆనందపడ్డారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక శుష్క వాగ్దానం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు ప్రజల మధ్యకి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని నమ్మబలికి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన హయాంలో అంటే 2023-24 విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 42,61,995 మంది విద్యార్థులకు 5,440 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది. ఈరోజు మేము 67,47,000 మందికి జమ చేస్తూ ఉన్నాం. అంటే దాదాపు 25 లక్షల మంది నిరుపేద పిల్లల కడుపులు మార్చిన కర్కశ ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. 25 లక్షల మంది అర్హత ఉన్న లబ్ధిదారులు ఆ రోజు అమ్మఒడికి దూరమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకే బిడ్డకు అమ్మఒడిని పరిమితం చేయడం ద్వారా అర్హత ఉన్న స్కూళ్ళకు వెళుతున్న 25 లక్షల మందికి ఆ రోజు అమ్మఒడి రాలేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు సమాధానం చెప్పాలి. మీరు 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎందుకు దాన్ని నిబద్ధతతో అమలు చేయలేకపోయినారు? నిరుపేద విద్యార్థుల పట్ల మీకున్న బాధ్యత ఇదేనా? 25 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఎగ్గొట్టి ఈరోజు తల్లికి వందనం పైన తప్పుడు ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గు లేదా అని నేను వైసీపీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు అనేక మంది లక్షల మంది తల్లులు తమ పిల్లలందరినీ కూడా ఆనందంగా చదివించుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకి వెళ్ళినా
నాకు 2 పిల్లలు, నాకు 3 పిల్లలు, అందరూ స్కూల్లోకి పోతూ ఉన్నారు, అందరికీ తల్లికి వందనం డబ్బులు వస్తూ ఉన్నాయని ఆ తల్లులు ఆనందంగా మా దగ్గర చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమంతా గర్వపడతా ఉంటాం. ఎందుకంటే ఇన్ని లక్షల మంది నిరుపేద కుటుంబాల్లో విద్యా వెలుగులకు కారణభూతమైన ఈ కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలని ఆ పేదలందరూ కూడా దీవిస్తున్న విధానం మాకెంతో కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఈరోజు జమ అవుతున్న ఈ తల్లికి వందనం డబ్బులు అదనంగా 17,000 మంది అంగన్వాడీల పిల్లలకు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ తల్లికి వందనం డబ్బులు ఇవ్వడానికి అంగీకరించి ఏర్పాట్లు చేశారు. అత్యధిక మంది సమాజంలో సగానికి పైగా వెనుకబడిన వర్గాల వాళ్ళం ఉన్నాం. మా పిల్లలు ఈరోజు హాయిగా చదువుకోగలుగుతా ఉన్నారంటే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందుతూ ఉందంటే దానికి కారణం తల్లికి వందనం. దాదాపు 34,89,541 మంది బీసీ విద్యార్థులకు ఈ తల్లికి వందనం డబ్బులు అందుతూ ఉన్నాయి. అట్లాగే ఎస్సీలకు 13,85,962 మందికి, మైనార్టీలకు 78,928 మందికి, ఎస్టీలకు 5,10,000 మందికి ఈ తల్లికి వందనం డబ్బులు అందుతూ ఉన్నాయి. అంటే సమాజంలో తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న బలహీన వర్గాలకు తల్లికి వందనం పెద్ద ఊరటనిస్తూ ఉంది, వాళ్ళ చదువులకు బాసటనిస్తూ ఉంది. కాబట్టే నిరుపేద కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల మగపిల్లవాడు తమ విద్యను సజావుగా ముందుకు సాగించడానికి తల్లికి వందనం దోహదపడతా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇన్ని లక్షల మందికి ఈ మొత్తాలు అందుతున్నందుకు ఎక్కడా కూడా చిన్న పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతున్న సందర్భంలో ఈ మొత్తాలన్నీ కూడా ఆ తల్లులు వాళ్ళ పిల్లల చదువుల కోసం, ఆ చదువులకయ్యే ఇతర ఖర్చుల కోసం వినియోగిస్తూ ఉండడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. 2 ఏళ్లలో రెండోసారి తల్లికి వందనం డబ్బులు 67 లక్షల మంది పిల్లలకు అందిస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పేద కుటుంబాల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పిల్లలు చదువుకుంటే, ఎందుకంటే నిరుపేదలకు మనమిచ్చే గొప్ప ఆస్తి చదువు. వాళ్ళు నాణ్యమైన విద్యను అభ్యసించి వాళ్ళు జీవితాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని ఒక మంచి సమాజ నిర్మాణంలో నిరుపేదలు కూడా నిజమైన భాగస్వాములు అయినప్పుడే మంచి సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న స్వర్ణాంధ్ర సాధన దిశగా ఈ తల్లికి వందనం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇన్ని లక్షల కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపుతున్న ఈ పథకం వల్ల మరి నిరుపేదలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా